ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభునామమున ఉదయకాలపు కృపా వాక్యములోనికి స్వాగతం. రాత్రి అందయు కాపాడిన దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయమున నూతన దినములో ప్రవేశించి ప్రభును స్తుతించడానికి దేవుడు ఆయుష్ను పొడిగించినాడు గనక ఈ ఉదయకాల సమయం మనమందరం కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ దేవ, గత రాత్రి అందయు నీ మమ్మల్ని నీ యొక్క విస్తారమైన రెక్కల క్రింద కాపాడినందుకు నీకు స్తోత్రం. ఈ దినమందు నీవు మాతో మాట్లాడబోచున్నందుకు నీకు వందనాలు. నీ అడుగు జాడల్లో నడిచే ధన్యత మాకు దయచేయండి. నీ మాటలను అనుసరించి వెంబడించే ధన్యత మాకు దయచేయండి. కృప చూపుమని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి అద్భుతకరమైనటువంటి యొక్క సందేశంలోనికి మనం వెళ్ళబోచున్నాం. కీర్తన పుస్తకంలో 51వ అధ్యాయం దాని 16-17 వచనాలు మనం చదివినట్లయితే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం దాటిపోయే దేవుడవు కాదు ఈ ఉదయకాల సమయం మన దేవుడు. నీవు ప్రార్థనలో అనుభవించుచున్న సంతోషం, దేవునితో కూడా నివసిస్తూ నీవు అనుభవించుచున్న ఆనందం, అదే ఈ ప్రభు నీకు అనుగ్రహించుచున్నటువంటి సంతోషకరమైన అనుభవం. విరిగి నలిగినప్పుడు, బాధలు వేదనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అనారోగ్యములు నిన్ను తరచుగా వెంటాడినప్పుడు, నీవు వెళ్ళిన చోటలలో సమాధానం దొరకని యొక్క అనుభవం కలిగినప్పుడు, ప్రభు సన్నది ఇలా నిన్ను పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయువాడను. ఈ ఉదయకాల సమయం నీ విరిగి నలిగి ఉండొచ్చు. కుటుంబ జీవిత వ్యవస్థలోనో, ఉద్యోగ రంగంలోనో, వ్యాపారంలోనో, నీవెక్కడ ఎవరి చేత బాధపరచబడుచున్నాడో నీకు మాత్రమే తెలుసు. కానీ దేవుడు ఎవరిని బాధ పెట్టించే దేవుడవు కాదు. దేవుడు ఎవరిని కూడా నిరాశపరిచే దేవుడవు కాదు. దేవుడు ఎవరిని కూడా అనాథులుగా విడిచే దేవుడవు కాదు. విరిగి నలిగిపోవుచున్న నీ జీవితాన్ని పులికొరపడానికి దేవుడు సమర్థుడవై ఉన్నాడు. కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను నిన్ను మరువను, ఎడబాయను. దేవుని వాక్యమునకు మార్పు రాదు, దేవుని మాటలకు మార్పు రాదు. కానీ దేవుని వచనం, తన మాటలు మన జీవితంలో మార్పులను తీసుకొస్తాడు. ఎస్, హల్లెలూయా. మారు మన మనస్సుకి రూపాంతరం కలిగినప్పుడు మనం ప్రభును మన మనోనేత్రముల ద్వారా చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయం అనేక బలులు అర్పించారు, అనేక తీర్థయాత్రలు చేశారు, అనేక పుణ్యస్థలములు దర్శించారు, అనేక దాన ధర్మములు చేశారు. కానీ ఇంగను మనస్సుకు నెమ్మది లేదని, ఇంగను నీవు కలవరములో ఉన్నాడని అనుకున్నట్లయితే ప్రభు చెప్పుచున్నాడు, విరిగి నలిగి కృంగదీయబడిన స్థితిలో ఉన్న నీ హృదయమును దేవుడు దాటిపోయే దేవుడవు కాదు. నా ప్రియమిత్రమా, నీ వేదన, నీ బాధలను ఎవరు చూడకుండా ఉన్నా ప్రభు అయితే నిశ్చయముగా నిన్ను చూచుచున్నాడమ్మా. నీ స్థితిని మార్చడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈరోజు ఎగ్జామ్ భయముతో నీ కలవరపరచబడుచున్న వ్యక్తి అయి ఉంటున్నావా? ఈరోజు వ్యాపార వ్యవస్థలో నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి అయి ఉంటున్నావా? కుటుంబ జీవితం ఆశించిన రీతిగా ముందుకు కొనసాగించలేక తారుమారవుచున్న అనుభవంలో నీవు ఉన్నావా? ప్రభు నిన్ను కోరుచున్నాడు. నీ వేదన నీ భార్య గుర్తించకపోయినా, నీ హృదయ వేదన నీ భర్త గుర్తించకపోయినా, నీ మానసికమైన ఒత్తిడులు తల్లిదండ్రులు గమనించకపోయినా,
తోడుపుట్టిన సహోదరులు నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్నా ప్రభు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను దాటిపోవడు. బైబిల్ మనం పరిశీలిస్తున్నప్పుడు పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి బర్తిమాయి అనే ఒక యవనస్తుడు అతడు బిచ్చం అడగడానికి నియోగింపబడ్డాడు. అతడు వీధిలో కూర్చొని తను వచ్చిన వారితో వెళ్ళిన వారితో బిచ్చం అడుగుతూ తన లైఫ్ను కొనసాగిస్తూ ఉంటుండగా ఒక జన ఆరవం అనగా ప్రజలు గుంపులు గుంపులుగా మాట్లాడుతూ వెళుతున్న స్వరం, ఎన్నడూ లేని ఒక స్వరం వినబడుతుంది. ఆయన అడిగారు ఊరికే, ఎవరు అంటే నజరేయుడైన యేసు ప్రభువారు ఈ వీధులలో నుండి వెళ్ళిపోవుచున్నాడని ఎవరో చెప్పారు. యేసు ప్రభు గురించి ముందు తను తెలుసుకున్నటువంటి మాటలు వెంటనే తన హృదయంలోనికి వచ్చిందండి. ఎందుకంటే గుడ్డివారికి ఆయన చూపునిచ్చాడంట, చెవిటి వారికి వినగలిగిన శక్తిని ఇస్తున్నాడంట, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడంట. తన వినుకడి వెంటనే పులుకురిపబడి నాకు ఆ యేసు ప్రభును ఎలా చూడాలి అనే ఒక ఆశ. కానీ గుడ్డివాడైనటువంటి వాడు నిశ్చయముగా యేసు ప్రభును చూడలేరు, ఆయన దగ్గరికి వెళ్ళలేరు. తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సిగ్గుపడక తను దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పి గొంతెత్తి పిలవడం ప్రారంభించారు. తనకున్న బాధ ఎవరితో కూడా చెప్పలేని స్థితిలో ఉండేను. తల్లిదండ్రులకు ఒక భారం, అన్నదమ్ములకు ఉండే వారికి ఒక భారం, స్నేహితులకు తన ఒక బరువు. ఎందుకంటే తనకు స్వేచ్ఛ లేదు, చీకట్టి కమ్మిన ఒక అనుభవం. ఒకవేళ తనను తీసుకొచ్చి అక్కడ కూర్చోపట్టడానికి, తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళడానికి మనుషులు ఉండొచ్చేమో, కానీ తన హృదయం వేదనతో నలిగిపోయి ఉంటుంది. తన ఏజ్ కలిగినటువంటి యవనస్తులు చేయుచున్న పనులు ఏమీ కూడా తను చేయలేకపోవచ్చు. తన వయస్సు కలిగిన వారు చేయుచున్న పనులు, ఆనందకరమైన అనుభవమును తను చూడలేక చెయ్యలేక బాధపరచబడుచున్నప్పుడు తనకొక్కటే కోరిక, నలిగిన హృదయంతో ఆ వేదనతో తను పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము. ఆయనకు తెలుసు ఒకవేళ ఇది నా లాస్ట్ ఛాన్స్ ఏమో, నేనైతే వెళ్ళి అతన్ని చూడలేము, కానీ నేనున్న వీధి నుండి వెళ్ళిపోవుచున్న యేసు ప్రభును ఎట్లయినా నా దగ్గరికి ఆకర్షించాలి. ఏడిచాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తూ పిలుస్తుండగా కొందరు ఇతని ఏడుపును, ఇతని కలవరమును చూసి అసహ్యపడి ఊరుకో అని చెప్పి అతన్ని సమాధానపరచడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఆపక యేసు ప్రభు దాటిపోతుందేమో అనే భయముతో, ఆందోళనతో ఇంకా ఎక్కువగా కేకలు వేసి పిలువగా యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, అతన్ని స్వస్థపరిచాడు. నా ప్రియమిత్రమా, నీ విరిగి నలిగిన హృదయముతో పిలిచిన పిలుపు, వేదనతో నాకు ఒక సహాయం కావాలని చెప్పి ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా కొందరు నీ ఫోన్ కాల్ను అవాయిడ్ చేశారు. కానీ యేసు ప్రభు నీ పిలుపును దాటిపోయే దేవుడవైతే కాదు. నీవు కొందరిని సహాయం అడిగినప్పుడు వారు చేతులు ఇలా చూపించాడు, ఏమీ లేదు అని చెప్పారు. కానీ ఈరోజు నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నీ బాధలలో, వేదనలలో నిన్ను చేయి విడువని దేవుడు ఉన్నాడు. నీవు అర్పించుచున్నటువంటి బలుల్లో కాదు, నీవు అర్పించుచున్నటువంటి దాన ధర్మములలో కాదు, నీవు చేయుచున్నటువంటి పుణ్యకార్యములలో కాదు, ప్రయాణములలో కాదు, దర్శనములలో కాదు. ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సమర్థుడవై ఉన్నాడు. ఆయన అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. చేయవలసినది ఒకటే, చేసిన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన ఒక మంచి మనసు నీకున్నట్లయితే, అనుదాపముతో కూడిన, సమర్పణతో కూడిన కన్నీలు నీలో నుండి కార్చబడుచున్నప్పుడు ఆ కన్నీలు ఎదుట ప్రభు నిలిచి నీ కొరకు అద్భుతం చేస్తాడు. తెలుసు కదా, మార్త మరియ ఇరువురు సొంత సహోదరుడు నష్టమైనప్పుడు కూడా వేదనతో కన్నీళ్లతో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, బాధలలో ఉన్నారు, వేదనలలో ఉన్నారు.
యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు. తను కూడా వారి బాధను చూసి కన్నీళ్లు విడిచాడు. కానీ విరిగిపోయిన హృదయమును, నలిగిపోయిన మనస్సును దాటి వెళ్ళని ప్రభు వారికి నష్టమైపోయిన సొంత సహోదరుని తిరిగి వారికి ఇచ్చాడు. నా ప్రియమిత్రమా, నీవు కొన్ని నష్టభారముతో నలిగిపోయి ఉండొచ్చు, కొన్ని అపమాన భారముతో నలిగిపోయి ఉండొచ్చు, కొన్ని నిందలపు మాటలతో నలిగిపోయి ఉండొచ్చు. ప్రతీకారం చేయడం నీ వంతు కాదు. నీ దేవుని సన్నిధానములో మోకరించి కన్నీళ్లు విడవండి. నీ తప్పిదములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. నీ పాపిష్టి జీవితముల నుండి నీవు దేవుని వైపు మలుగండి. ఒక్క మలుపు నీవు త్రిప్పగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెప్తుండండి, జ్ఞానులు యేసు ప్రభును చూడడానికి పశువుల పాకలలోనికి వచ్చారు. పశువుల పాకలో కన్యా మరియమును యేసు ప్రభును వారు చూచారు. కానీ వారు తీసుకొచ్చినటువంటి అర్పణలు యేసు ప్రభు ముందు అర్పణగా అర్పించి సాగిలపడి నమస్కారం చేస్తూ వారు తిరిగి వెళ్ళడానికి బయటికి వెళ్ళిన సందర్భంలో దేవుని దూత వారిని కంట్రోల్ చేశారు. నీవు తిరిగి హెరోదు ఇంటికి కాదు వెళ్ళవలసినది, నీవు నీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి మరొక దారిలోనికి వారిని మరలించారు. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం నీ విరిగి నలిగిపోయిన జీవితం నుండి గట్టెక్కాలని ఆశించుచున్న ఒక వ్యక్తివైతే యేసు ప్రభును నీ హృదయంలోనికి స్వీకరించండి. యేసు ప్రభుకు నీ హృదయమును అర్పించండి. యేసు ప్రభును చూచిన నీవు మరలా పాప జీవితం, పాత అలవాట్లో, పాత జీవితంలో ఉండడానికి దేవుడు ఆశించడం లేదు. అక్కడి నుంచి ఒక టర్నింగ్ పాయింట్గా మారాలి. యేసు ప్రభును చూచిన నీవు ఇకెన్నడూ లోకం వైపు చూసి లోక ప్రకారం, లోక ఇష్టమనుసరించిన ఒక వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దేవుని చిత్తమును నివర్తించుచున్నా, దేవుని నుండి విడుదల పొందిన, దేవుని నుండి స్వస్థత పొందిన నీవు దేవుని కొరకు జీవించాలని దేవుడు నీ గురించి ఆశిస్తున్నాడు. ఉదయకాల సమయం నీ వేదన మారాలని ఆశిస్తున్నావా? నీ కలవరం తొలగిపోవాలని ఆశిస్తున్నావా? నీవు వెదికి వెళ్ళిన దేవుడు ఈరోజు నీ ఇంటిలో నీ ప్రక్కన నిలబడి నీ భుజం తట్టి నిన్ను పిలుచుచున్నాడమ్మా, అయ్యా నీ హృదయమును నాకు ఇవ్వగలడా? ఆయన నీ హృదయంలో నివసించడం ప్రారంభించాడు అనుకోండి, నీ సంగడమన్నీ కుదర్చబడుతుంది, నీ వేదనలన్నీ కుదర్చబడుతుంది, నీ సమాధానం కలిగిన ఒక వ్యక్తివై మార్చబడతావు. తారుమారైపోతున్న, చిన్నాభిన్నమైపోతున్న, శిథిలమైపోతున్న నీ కుటుంబ జీవిత వ్యవస్థను ప్రభు ఆశీర్వదించగలిగిన శక్తి కలిగిన దేవుడవై ఉంటున్నాడు. ఆయన ఎన్నడూ చేయవిడువని ఎడబాయని దేవుడవు, ఆయన కనికర సంపన్నుడవైన దేవుడవు, ఆయన ఆరాధనకి యోగ్యుడవైన దేవుడవు, ఆయన ప్రేమామయుడవైన దేవుడవు, ఆయన కనికర సంపన్నుడవైన దేవుడవు, ఆయన నీ కొరకు అద్భుతములను చేయడానికి సమృద్ధి కలిగిన దేవుడవై ఉంటున్నాడు. నీవెప్పుడైతే నేను బలహీనుడనని, నేను బలహీనురాలని ఒప్పుకుంటున్నావో అప్పుడే దేవుడు నీ కొరకు కార్యం చేస్తాడు. నాకు శక్తి ఉంటుందిలే, నాకు బలం ఉంటుందిలే, నాకు ధనం ఉంటుందిలే, నాకు ఫ్రెండ్స్ ఉంటున్నారలే అని నీవు అనుకున్నప్పుడు ఏ కార్యము నీ జీవితంలో జరగలేదండి. నాకెవ్వరూ లేదని, నాకు ధనము లేదని, నాకు అనారోగ్యం మాత్రమే మిగిలిందని. నా ప్రియమిత్రమా, ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు, కానీ వారెవ్వరు ఇవ్వలేని ఒక అద్భుతకరమైన సమాధానం, ఒక అద్భుతకరమైన విజయం నీకు ఇవ్వడానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ కొరకు అద్భుతం చేస్తాడు. ఈరోజు నీకున్నటువంటి ఫ్రెండ్స్, ఈరోజు నీకున్నటువంటి ధనం, ఈరోజు నీకున్నటువంటి హోదా, ఈరోజు నీకున్నటువంటి స్థానమానములన్నీ కూడా క్షణభంగురమైనదే, అది త్వరగా వెళ్ళిపోతుంది. కానీ ప్రభుని నిత్యమైన ప్రేమ అది నిన్ను పరలోకం చేర్చేదాకా నీతో కూడా ఉండి నడిపించుటకు సమర్థమైనదే, శక్తివంతమైనదే. ఈ ఉదయకాల ఈ సమయం దేవుని ముఖం వైపు నీ చూసి విరిగిన మనసుతో, ఏ విరిగినమో పాప భారముతో, దేవా నేను ఒక పాపిష్టిగా జీవించుచున్న నన్ను నీవు రక్షించగలవా అని అడిగితే, నీవు నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా అని నీ మనస్సార కోరిక నీళ్ళు విడిచి ప్రార్థించినట్లయితే నీ శ్రమలలో ఆయన నీకు సహాయకుడవై ఉంటున్నాడు. అనారోగ్యపు పరిస్థితిని దేవుడు తుడిచి వేస్తాడు. కష్టములలో ఆయన నిన్ను ఆదుకుంటారండి. ఎవరు లేకపోయి నడు వీధులలో ఎటు వెళ్ళాలో తెలియక
చుట్టూ తిరుగుచున్నటువంటి నీ జీవితాన్ని గమ్యం చేర్చుటకు దేవుడు సమర్థుడవై ఉన్నాడు. అలనాడు గలీలా సరస్సు తీరమున నిరాశ కలిగి విరిగిన మనసుతో బాధపడి ఉన్నటువంటి సీమోని యొక్క దోణిలో యేసు ప్రభు ప్రవేశించినారు. ఆ దోణిలో అద్భుతం జరిగిందండి. ఆయన నిరాశ పోయింది, సమృద్ధి కలిగింది. ఎందుకు తెలుసా? విరిగిన మనస్సును ప్రభు గమనిస్తుంటున్నాడు. నలిగిన మనస్సును దేవుడు గమనిస్తుంటున్నాడు. విరిగి నలిగిపోయిన నీ జీవితాన్ని మెరుగుపరచడానికి ఉదయకాల సమయం ప్రభు నీ గురించే కోరుచున్నాడు. నా ప్రియమిత్రమా, ప్రభు కొరకు నిన్ను నీవు సమర్పించగలమా? ప్రభువును నీ రక్షకుడుగా అంగీకరించగలిగినట్లయితే ఈ సేవకుని మాటను విని, దేవా నీవు నాకు కావాలయ్యా, ప్రభువా నా హృదయంలో నీవు నివసించాలని, అపవిత్రతో కలిగినటువంటి స్థలములో ప్రభు నివసించడానికి ఇష్టపడడం లేదు. కానీ ఈరోజు వరకు నీవు అపవిత్రతల్లో ఉండొచ్చు, కానీ టుడే ఈరోజు నీవు అపవిత్రతను విడిచిపెట్టండి, పవిత్రముగా జీవించడానికి ఇష్టపడండి. అప్పుడు నీ నలిగిన మనసును, విరిగిన మనసును, నలిగిన హృదయమును, వచనం వ్యక్తముగా చెప్తుందండి, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. దేవా నీవు నాతో కూడా ఉన్నట్లయితే నా జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోతుంది. ఈ పగలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు నిన్ను దూషిస్తున్నాడు కావచ్చు, సహోదరులు నిన్ను దూషిస్తున్నాడు కావచ్చు, కొలీగ్స్ నిన్ను దూషిస్తున్నాడు కావచ్చు, వ్యాపార నేతలు నిన్ను అపహాసముగా చూస్తున్నాడు కావచ్చు. కానీ ఈరోజు దేవుడు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. ఎవరు ఓదార్చలేని దుఃఖములో నీవు ఉండొచ్చు, ఎవరు ఆదరించలేని, ఆదరణ దొరకని ఒక స్థాయిలో నీవు ఉండిపోయి ఉండొచ్చు. కానీ అట్టడుగు నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. నా ప్రియమిత్రమా, నీ కన్నీళ్లు కారడం ఆయనకి ఇష్టం లేదు. నీ యథార్థముగా ఆ ప్రభుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉన్నట్లయితే నీ కన్నీళ్లను తుడిచి ఆనందముతో నిన్ను తృప్తిపరచడానికి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. ఉండొచ్చు నీ ఇందులో ఈరోజు పేదరికం, ఉండొచ్చు నీ కుటుంబ జీవితంలో సమస్యలు, ఉండొచ్చు నీ వ్యాపారములో పరాజయం, ఆర్థిక ఇబ్బందులు నిన్ను అల్లాడిపోయినట్టు చేస్తున్నది కావచ్చు. కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏం చేయాలని తెలియక దిక్కుమాలిన వాడు అని నీ గురించి ఇతరులు చెప్పుచున్నటువంటి వ్యక్తివై నీవు ఉండొచ్చు. కానీ నీ పేరును, నీ ఊరును, నీ అడ్రస్ను చేంజ్ చేయడానికి ఈ దేవుడు సమర్థుడమై ఉన్నాడు. అక్క, చెల్లె, తమ్ముడా, నీ పరాజితులు కావడం దేవునికి ఇష్టం లేదు. దేవుని కొరకు జీవించడానికి ఒక మంచి నిర్ణయమును ఈ ఉదయకాల సమయము నీవు తీసుకోగలిగినట్లయితే నీ హృదయ వేదన, నీ బాధలను, నలిగిన నీ మనస్సును దేవుడు ఆదుకునే దేవుడవై ఉన్నాడు. తలలు వంచుదామా? నీవు అనేక కార్యములు చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు, దాన ధర్మములు చేశాడు కావచ్చు. అదేది కూడా నీకు ఒక విజయం కాదు. ఈరోజు ప్రభువును నీ హృదయంలోనికి స్వీకరించండి. ప్రభుని స్థితిని మార్చబోచున్నాను. నీ తలలు వంచుదా, మనం ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్నా. అనేక తీర్థయాత్రలు చేశాడు, అనేక పుణ్యస్థలములను దర్శించాడు, అనేకమైనటువంటి దాన ధర్మములను చేశాడు. కానీ ఇంకను జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో అల్లాడిపోగుచున్న ఈ ప్రియ నీ కుమారతి, నీ కుమారుడు ప్రభువా, వారిని స్వస్థపరచండి. ఈ అన్న తమ్ములని, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను బలపరచు ప్రభువా. నా తోటి స్నేహితుని ఆదరించు ప్రభువా. వారి మనసుకున్న వేదనలను తొలగించు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నుండి సాయంకాలం వరకు వారి జయం అనుభవించగలిగినట్లు దేవుని యొక్క నీడ వారికి తోడుగా ఉండి
జయమని గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఈ సందేశములు దినప్రతి మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వచ్చండి. మీ ప్రార్థన అవసరతలు అటు తెలుగులో అయినా, మలయాళంలో అయినా, ఇంగ్లీష్లో అయినా మాకు టైప్ చేయండి. నిశ్చయముగా మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఈ దినమందు దేవుని మహాకృప తోడుగా ఉండి ధైర్యముగా నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.